హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, దేవరా సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగానే ఉంటుంది బ్రో. ట్రైలర్ చూసావా? యాక్చువల్గా నేను టీఎఫ్ఐ బానిసా బ్రో. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. ఓకే. ట్రైలర్లో ఎన్టీఆర్ గారు డబుల్ రోల్ కనిపిస్తున్నారు కదా, ఎలా ఉంది? ఓకే, బాగానే ఉంది. ఎక్స్పెక్టింగ్ మోర్ బ్రో. అంటే ట్రైలర్ కొంచెం లో అనిపించింది, బట్ కొరటాల శివ మీద ఉంది కాన్ఫిడెన్స్. చాలామంది కొరటాల శివ గారు గతంలో ఉన్న ఆచార్యకి దీన్ని కంపేర్ చేస్తున్నారు. లేదు బ్రో, యాక్చువల్గా ఆచార్య ఒకటి పోయింది, దాని ముందు చూసాలి కదా 4 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్స్ అవి. సో బాగానే ఉంటుంది బ్రో. అదొక్కటి బట్టి జడ్జ్ చేయొద్దని నా ఫీలింగ్. ఓకే. మీరు టీఎఫ్ఏ ఫ్యాన్గా చూసుకుంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి రీసెంట్గా ఈ మధ్యన సోషల్ మీడియాలో. ఆచార్య టు దేవరా చాలా గ్లిమ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? అర్థం కాలేదు మళ్ళీ. అదే దాంతో వీళ్ళు కంపేర్ చేస్తున్నారు కదా దేవరాని, ఏం చెప్తారు? దేవరాని ఓకే, టీఎఫ్ఐ కామన్ బ్రో. ఈ రోజుల్లో ప్రతి మూవీ పైన నెగిటివిటీ ఆబ్వియస్లీ వస్తుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా పుల్ చేస్తాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, లాస్ట్ 45 మినిట్స్ మాత్రం ఇది ఒక విధ్వంసం అంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వెయిటింగ్ బ్రో, అంతే. ట్రైలర్లో మీకు బాగా ఏ సీన్ నచ్చింది బ్రో? లాస్ట్ షార్క్ సీన్ ఆబ్వియస్లీ. షార్క్ సీన్. వన్ వర్డ్లో షార్క్ సీన్ గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, ఆ సీన్ థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది? గూస్ బంప్సే ఇంకా. ఓకే. ఎన్టీఆర్ గారు మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ ఏముంది బ్రో, పాన్ ఇండియా స్టార్. ఈసారి 1000 కోట్లు క్లబ్లోకి ఈయన మరి ఒకసారి చేరే అవకాశం ఉందా? ఈజీగా బ్రో. కల్కి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు, మీరు ఏమంటారు? కల్కి చెప్పలేం బ్రో. ఇంకా వన్ వర్డ్లో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అది ఆల్రెడీ ఒక జనరేషన్లో చూసాం, సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి, అది రిపీట్ అవ్వబోతుందని నా ఫీలింగ్. ఓకే. ఎన్టీఆర్ గారు ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు, ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఇందులో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఫేవరెట్ నానక్ ప్రేమతో.